నమస్కారం అండి. గుర్రం సిల్వర్ ప్యాలెస్ యూట్యూబ్ ఛానల్ కి అయితే స్వాగతం. మీలో కొంతమందికి అయితే ఐడియా ఉందండి. సో మనమైతే పైన అయితే ఇంకో స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. అదైతే కంప్లీట్ గా 92.5 సిల్వర్ అండి. దాంట్లో కంప్లీట్ గా 92.5 సిల్వర్ మాత్రమే అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన కలెక్షన్ అయితే ఫస్ట్ టైం అయితే మన స్టోర్ కి అయితే వచ్చిందండి. దీని అయితే ఫస్ట్ డ్రాప్ అని అయితే చెప్పొచ్చండి. సో అసలు దీంట్లో అసలు ఏ ఐటమ్ ఉంది ఏంటి అయితే చూసేద్దాం అండి. మీ షాప్ దేనికి ప్రత్యేకత అని నన్ను అడిగితే కనుక నేనైతే గర్వంగా చెప్పగలుగుతానండి. మా షాప్ అయితే ఆన్లైన్ లో ల్యాంప్స్ కి ప్రత్యేకత అండి. నెక్స్ట్ లాట్ వచ్చేసి మనకి 92.5 సిల్వర్ లో కంప్లీట్ గా యాంటిక్ ల్యాంప్స్ అయితే వచ్చాయండి. చూసుకోవచ్చు. జస్ట్ స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ 200 గ్రామ్స్ నుంచి అయితే ఉంటుందండి. అప్ టు 1 kg దాకా అయితే అవైలబుల్ రెడీగా అయితే ఉన్నాయండి మన స్టోర్ లో 92.5. అసలు మన స్టోర్ లో అసలు ఏమేమి మోడల్స్ వచ్చాయి ల్యాంప్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇదండి. ఈ టైప్ ఆఫ్ ల్యాంప్స్ అయితే చాలా మందికి 80% ప్యూరిటీ సిల్వర్ లో కూడా అయితే వచ్చాయి. చాలా మందికి అప్పుడే అయితే నచ్చాయి. సో ఇదైతే పైన మొత్తం కూడా ఏమి ఉండదండి. క్లీనింగ్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. కింద ఈ బేస్ మొత్తం నక్షి అయితే వచ్చి ఉంటుందండి. చాలా బాగుంటుందండి. స్టార్టింగ్ వచ్చేసి ఇదైతే జస్ట్ 300 గ్రామ్స్ మాత్రమే అండి. దాంట్లో అయితే 2 సైజెస్ అయితే ఉంటుందండి. ఇది అదే రెప్లికా అన్నట్టు. ఇదైతే 450 గ్రామ్స్ అండి. కంపేర్ టు నార్మల్ లో ఈ మోడల్ అయితే చాలా ఎక్కువ ఆయిల్ అయితే పడద్దండి. ఎక్కువసేపు దీపం వెలిగించాలండి అంటే కనుక ఇదైతే ప్రిఫర్ చేస్తానండి నేనైతే ఖచ్చితంగా. ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాంప్స్ అండి. జస్ట్ చూడొచ్చు. ఈ ల్యాంప్ అయితే జస్ట్ 250 గ్రామ్స్ నుంచి మాత్రమే అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ ల్యాంప్ నక్షి అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందండి. పైన హంస కూడా అయితే ఉందండి. ఎక్కువ హంస కూడా ఎక్కువ అయితే వెయిట్ తినలేదండి. జస్ట్ 250 గ్రామ్స్ అండి. కంప్లీట్ పెయిర్ మొత్తం కూడా అండి. సో ఈ మోడల్ అయితే 250 గ్రామ్స్ అయితే చాలా కొత్తగా అయితే వస్తుందండి. యాంటిక్ లో అయితే కంప్లీట్ గా ఇదే మోడల్ అండి. 250 గ్రామ్స్ అండి. ఇది కూడా మీరైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోవాలండి అంటే కనుక బాగుంటుందండి. గిఫ్టింగ్ ఎవరికైనా ఇచ్చుకోవాలి అంటే కనుక. ఇది వచ్చేసి ఇంకొక స్టైల్ ఆఫ్ ల్యాంప్స్ అండి. ఎక్కువ ఆయిల్ పట్టాలండి కంపేర్ టు నార్మల్ లో అంటే కనుక ఇదండి. జస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. డెప్త్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ డెప్త్ అయితే ఉంటుందండి. అలానే మొత్తం బాడీ మొత్తం కూడా ప్లెయిన్ అయితే వచ్చి ఉంటుందండి. కింద నక్షి అయితే వచ్చి ఉంటుందండి. చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉందండి డిజైన్ కూడా. ఇది వచ్చేసి 350 గ్రామ్స్ అయితే ఉందండి. పెయిర్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్ ఆఫ్ ల్యాంప్స్ అండి. జస్ట్ మీరైతే చూడొచ్చు. బేస్ మటుకు కొంచెం పెద్దగా అయితే ఉంటుందండి. బాడీ మొత్తం కూడా అయితే చిన్నగా అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా రిలేటివ్స్ కి గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కానీ వాళ్ళ దగ్గర మాక్సిమం అన్ని టైప్ ఆఫ్ ల్యాంప్స్ ఉన్నాయండి. డిఫరెంట్ గా ఉండాలండి అంటే కనుక ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు. అలానే మీరు ఎక్కడైనా అకేషన్స్ కి వెళ్తున్నప్పుడు నా ల్యాంప్స్ బాగా స్టాండర్డ్ అయిపోవాలండి, డిఫరెంట్ గా కనిపించాలన్నా కానీ ఇదైతే ప్రిఫర్ చేయొచ్చండి. చాలా యూనిక్ స్టైల్ అండి. చాలా కొత్తగా అయితే వస్తుందండి. ఇదైతే చూడొచ్చు. మొత్తం బాడీ మొత్తం అయితే ప్లేన్ వచ్చి ఉంటుందండి. బేస్ ఒక్కటి అయితే నక్షి అయితే వచ్చి ఉంటుందండి. పైన హంస కూడా అయితే వచ్చి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది హంస వర్క్ అయితే. ఇదైతే స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ 350 గ్రామ్స్ నుంచి అయితే ఉందండి స్టార్టింగ్. ఇది కూడా అదే మోడల్ ఆఫ్ ల్యాంప్స్ అండి. బట్ ఇది వచ్చేసి నెట్ అయితే వచ్చి ఉంటుందండి. వర్క్ మొత్తం కూడా ఇంకా యూనిక్ అయితే ఉంటుందండి. ఇది కూడా దాదాపుగా 380 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసి ఇదే మోడల్లో లేదండి ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉందండి, కొంచెం పెద్దగా అయినా పర్వాలేదండి అంటే కనుక ఇదండి. సో ఈ బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ ఇంకా రిచ్గా అయితే కనపడాలి కదా. సో అందుకని ఇంకా ఎక్కువగా వర్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు దానికి. సో జస్ట్ చూడొచ్చు. ఇది కూడా ఇంకా బాగుంది. ఇది వచ్చేసి 550 గ్రామ్స్ అయితే ఉంటుందండి. ఎంబోజింగ్ వచ్చిన ల్యాంప్స్ అండి. మీరైతే బాడీ చూసుకోవచ్చు. మధ్యలో అయితే ఎంబోజింగ్ అయితే వచ్చి ఉంటుందండి. ల్యాంప్ పెద్దగా కనపడాలండి అంటే కనుక బాడీ అయితే పెద్దగా కనపడాలండి. అప్పుడు మాత్రమే ల్యాంప్ అయితే పెద్దగా కనపడుతుందండి. సో అందుకని ఇవన్నీ కూడా కంపేర్ టు నార్మల్ గా చాలా పెద్దగా అయితే కనపడుతున్నాయండి. జస్ట్ చూడొచ్చు. బాడీ చూడొచ్చు. మంచి ఎంబోజింగ్ అయితే వచ్చింది. పైన నక్షి కింద అలానే పికాక్ అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుందండి. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ అయితే ఉన్నాయండి. స్టార్టింగ్ వచ్చేసి ఇదైతే 400 గ్రామ్స్ నుంచి అయితే ఉన్నాయండి. ఈ మోడల్ అయితే ఒక్కొక్క దానికి అయితే ఒక్కొక్క నక్షి అయితే వచ్చిందండి. డిఫరెంట్ నక్షి. అలానే దీనికైతే బేస్ అయితే కంపేర్ టు నార్మల్ గా చాలా చిన్నగా అయితే వచ్చిందండి. బేస్ ఎక్కువ తినకూడదండి. బేస్ ఎక్కువ ఉండటం వల్ల వెయిట్ వేస్ట్ అయిపోతుంది కదా అనుకునే వాళ్ళకైతే ఈ టైప్ ఆఫ్ ల్యాంప్ అయితే సజెషన్ అండి. ఎందుకంటే బేస్ అయితే చాలా తక్కువ అయితే వచ్చిందండి. ఇదైతే స్టార్టింగ్ వచ్చేసి 400 గ్రామ్స్ నుంచి అయితే 600 గ్రామ్స్ దగ్గర అవైలబుల్ గా అయితే రెడీగా అయితే ఉన్నాయండి. ఎందుకు యాంటిక్ సిల్వర్ ప్రిఫర్ చేయాలి మన రెగ్యులర్ సిల్వర్ కంటే అంటే కనుక యూనిక్నెస్ అండి. ప్రతి ఒక్కటి కూడా యూనిక్నెస్ అయితే వస్తుందండి. ల్యాంప్స్ దగ్గర నుంచి ఏదైనా సరే
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే ల్యాంప్ ఇచ్చి మళ్ళీ కారీగర్కి ఇదే చేయమంటే చేయలేరు అనమాట, ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకని ప్రతి ఒక్కటి కూడా యూనిక్నెస్ అయితే వస్తుంది. యూనిక్నెస్ కోరుకునే వాళ్ళు యాంటిక్ సిల్వర్ అయితే కోరుకోవచ్చు. సో ద మోర్ మనం అయితే వెయిట్ వెళ్తున్న కొద్ది ఇంకా యూనిక్ గా కనిపించాలి, ఇంకా గ్రాండ్ గా కనిపించాలి అంటే కనుక ఇవన్నీ కూడా 800 గ్రామ్స్ నుంచి అప్ టు 1 kg దాకా అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుందండి. జస్ట్ నక్షి అయితే చూడొచ్చండి, ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్ కానీ అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో అయితే లైవ్ లో అయితే ఉంటాయండి, ఖచ్చితంగా అయితే చెక్ చేసేయండి. అలానే మీకు ఫస్ట్ టైం కాబట్టి డ్రాప్ రావడం మనకి 92.5 సిల్వర్ లో వెరీ 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 రీజనబుల్ రేట్స్ అయితే ఉంటాయండి మార్కెట్ తో కంపేర్ చేస్తే. ఫైనల్ గా సిల్వర్ అంటే గుర్రం సిల్వర్ ప్యాలెస్.